हल्के पार्लिमान निजामाबाद बीआरएस के उम्मीदवार बाजरटी गोवर्धन ने आज अपना पर्चा नामजदगी दाखिल किया। इतलात के मुताबिक उन्होंने जुमला 2 सेट्स दाखिल किए। उन्होंने जिला इंटीग्रेटेड कॉम्प्लेक्स कलेक्ट्रेट में वाक़े सेंटर पर पहुंचकर अपना पर्चा नामजदगी रिटर्निंग ऑफिसर राजीव गांधी हनुमंतु के हवाले किया। इस मौके पर उनके हमरा साबिक़ रियासती वज़ीर विमला प्रशांत रेड्डी, सदर ज़िला बीआरएस व साबिक़ एमएलए जीवन रेड्डी, राज्यसभा एमपी सुरेश रेड्डी, साबिक़ अर्बन एमएलए बीगाला गणेश गुप्ता के अलावा डॉक्टर संजय और साबिक़ बोधन एमएलए मोहम्मद शकील आमिर की अहलिया आयशा फातिमा भी मौजूद थी। फ्राइडे शुक्रवाరం కాబట్టి ఈ రోజు మంచిగా ఉన్న నామినేషన్ ఇవ్వని చెప్పారు కాబట్టి వల్ల మరి నామినేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మనం చేస్తున్నాం. చాలా విషయాలు పెద్దలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ముగ్గురు క్యాండిడేట్లు ఇక్కడ ఒకరు బీజేపీ, ఒకరు బీఆర్ఎస్, ఇంకొకరు కాంగ్రెస్. ముగ్గురిని ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఉండడం ముందు ఏమి హామీలు ఇచ్చి ప్రజల వద్దకు వచ్చిండు, ఆయన చేసే పని అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్పింది 10 కోట్లు ఇస్తాను, దాని నోటికని మాట్లాడేది ముస్లింల గురించి రోహింగ్యాలని, పాకిస్తాన్ అని, ఇండియా అని, హిందూ అని తప్ప వేరే నోటికి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు రాముని కొలిస్తే ఓట్లు పడతానుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా వాళ్ళని, మోడీ భక్తులను అడుగుతున్నా, నేను రామునికి భక్తులని, నేను కూడా భక్తులు రాముడికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే. రాముని గురించి ఎవరైతే చెప్తున్నారో, రాముని గురించి ఓట్లాడుతున్నారో ఒకటి చెప్తున్నా, రాముని యొక్క గుణగణాలు తెలుసా మీకు? రాముడి క్యారెక్టర్ తెలుసా మీకు? రాముడు మర్యాద పురుషోత్తం, మర్యాదచ్చుడు రాముడు, పురుషోత్తముడే. ఒకడు చెప్తాడా? చెప్పడు. రాముడు చెప్పడు. జై శ్రీరామ్ అంటారు, జై సీతారాం అంటారు. కానీ రాముడు చెప్పే దమ్ము లేవాలి. నాకు దమ్ముంది, నేను చెప్తా. రమ్మని చెప్పి మాట్లాడతా వాళ్ళతో. రాముడు ఎలాంటి వాడంటే, రాముడు మంచి కొడుకు, రాముడు మంచి తండ్రి, రాముడు మంచి అన్న, రాముడు మంచి భర్త, రాముడు మంచి పరిపాలన చేసే వ్యక్తి. రాముడు పేదవాళ్ళ దేవుడు. ఆయన ఒకటే 2 నిమిషాలు చెప్తాను. రాముడు తన తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు 14 సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత